ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ ఈపీసెట్ 2025కి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట ఇది. సో ఈ వీడియోలో వచ్చేసి మనము మనకి ఎంసెట్ అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏవి, అండ్ అలాగే ఈ యొక్క సర్టిఫికేట్స్లో ఎంత ఉండాలి అంటే లైక్ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఇన్కమ్ ఎంత ఉండాలి, అండ్ మైనారిటీ వాళ్ళకి ఏ సర్టిఫికేట్ ఉండాలి, అండ్ ఇంటర్ హాల్ టికెట్ అంటున్నారు, ఇంకా హాల్ టికెట్స్ మాకు రాలేదు, సో ఏది ఇవ్వాలి ఇప్పుడు అప్లికేషన్ చేసుకుంటే అని చెప్పేసి ఉంటుంది కదా డౌట్. వీళ్ళందరికైతే ఈ వీడియోలో తీరుస్తాను. వీటితో పాటు మీకు ఒక్కొక్క నేమ్తో పాటుగా సర్టిఫికేట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ప్లేస్ చేస్తాను ఇక్కడ. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, ఒకటి ఏంటి అంటే మనకి ఎంసెట్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కావచ్చు, అండ్ నెక్స్ట్ బైపీసీ వాళ్ళకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ కావచ్చు. సో ఇవన్నింటికైతే నేనైతే మీ కొరకైతే గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటాను ఫ్రీగా. అది కూడా ఎలాంటి మెంటర్షిప్ ఇస్తాను, బట్ ఎలాంటి సింగిల్ రూపీ కాస్ట్ చేయకుండా, ఓకేనా. సో అందుకొరకైనా మన ఛానల్ అయితే సపోర్ట్ చేసి కొంచెం అంతా సబ్స్క్రైబ్ చేసుకొని తరచు వీడియోస్ చూడండి, అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తేనే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా. వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ముందుగా మనకు కావాల్సింది వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అనమాట. సో ఈ యొక్క సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ మీ దగ్గర వచ్చి ఉంటే, మీరు అప్లికేషన్ చేసుకునే టైంకి వచ్చి ఉంటే ఓకే. లేదు అంటే మీరు ప్రాక్టికల్ రాసి ఉంటారు కదా. సో ఎంపీసీ వాళ్ళు వచ్చేసి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ప్రాక్టికల్ ఉంటుంది, అండ్ బైపీసీ వాళ్ళకి వచ్చేసి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 4 ప్రాక్టికల్స్ ఉంటాయి కదా. ఈ యొక్క ప్రాక్టికల్స్కి ఉన్నటువంటి హాల్ టికెట్ ఏదైతే ఉంటుందో హాల్ టికెట్ నెంబర్, ఆ యొక్క నెంబరే మీ యొక్క సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్కి వస్తుందన్నమాట, ఓకేనా. సో అందుకొరికి అంటే ప్రాక్టికల్ మార్క్స్ని మీ యొక్క ఇంటర్మీడియట్ ఎగ్జామ్ మార్క్స్ ఏదైతే గ్రూప్ మార్క్స్ ఉంటుందో, సో ఆ యొక్క మార్క్స్ అన్నీ కలిపేసి ఒకటే హాల్ టికెట్ పైనకి అంటే ఒకటే రిజల్ట్ ఇస్తారు. కాబట్టి అందుకొరికి మీ యొక్క ప్రాక్టికల్ హాల్ టికెట్ నెంబర్ కూడా సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఒకటే ఉంటుంది, ఓకేనా. సో డోంట్ కన్ఫ్యూజ్. అండ్ నెక్స్ట్ కావాల్సింది ఎస్ఎస్సి మార్క్స్ మెమో. ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఎందుకు కావాలి అంటే అది బర్త్ సర్టిఫికేట్ లాగా యూజ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మీరు ఎస్ఎస్సి 10th క్లాస్ కంప్లీట్ చేశారు అనే దానిపై కూడా ఉంటుంది. ఎలాగో మీకు ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఉంటుంది కాబట్టి ఆ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఆధార్ కార్డ్ ఫ్రెండ్స్. ఆధార్ కార్డ్లో ఒకటి ఏంటి అంటే ఆధార్ కార్డ్ వచ్చేసి మీరు కనుక ఎస్ఎస్సి మెమోలో నేమ్ వేరే ఉంది, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ వేరే ఉంది, ఆధార్ కార్డులో వేరే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి అనేసి అంటే ఆధార్ కార్డ్ అనేది చేంజ్ చేసుకోవాలి. అకార్డింగ్ టు ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఎలా ఉంటుందో అలా చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే మెమో చేంజ్ చేసుకోవడానికి రాదనమాట, మనకి చాలా టైం పడుతుంది, అది వేరే సబ్జెక్ట్. అండ్ ఆధార్ కార్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే నియర్ బై ఆధార్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్. ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి సో ఇది మీరైతే మీ సేవలో అప్లికేషన్ చేసుకోవాలి, ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారనమాట. సో ఇందులో వచ్చేసి ఇన్కమ్ వచ్చేసి 1 lakh బిలో అయితే ఉండాలి, అండ్ నెక్స్ట్ కొందరికి వచ్చేసి 8 lakhs బిలో అయితే ఉండాలి. సో ఇది ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ వరకు మనకి అర్బన్ వాళ్ళకి అంటే సిటీ ప్రాంతానికి చెందిన వాళ్ళకి 2 lakh బిలో ఉండే, అండ్ రూరల్ వాళ్ళకి వచ్చేసి 1,50,000 బిలో ఉండే అనమాట. ఈ ఇయర్ అయితే ఇంత ఉంది, 1 lakh వచ్చేసి రూరల్ వాళ్ళకి అండ్ అర్బన్ వాళ్ళకి వచ్చేసి 8 lakhs అయితే బిలో ఉండాలని అనేది ఇచ్చారు. ఒక వైట్ రేషన్ కార్డ్ ఉంటే మరీ మంచిది. మీ యొక్క ఇన్కమ్ పై ఇంత అమౌంట్ ఉండేలా చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్స్ అంటే బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనమాట. ఇవి వచ్చేసి 6th క్లాస్ నుంచి అంటే స్కూల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్మీడియట్ చేస్తుంటారు కదా, ఇంటర్మీడియట్ యొక్క బోనఫైడ్ సర్టిఫికేట్స్ కూడా కావాలన్నమాట. ఎందుకు అంటే అవి అప్లికేషన్ చేసుకుంటే తప్పకుండా అవసరం పడతాయి. సో 6th నుంచి మీరు 10th క్లాస్ వరకు ఏ స్కూల్లో చదివారు, అండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఏ కాలేజ్లో చదివారు, వీటికి సంబంధించినటువంటి బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఉంటాయి, అవి అయితే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అలాగే మరొక సర్టిఫికేట్ వచ్చేసి ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే తప్పకుండా మీకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఎందుకంటే రిజర్వేషన్ వర్తిస్తుంది కాబట్టి. మళ్ళీ ఆ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి ఎక్కడి నుంచి పొందాలి అంటే ఎంఆర్ఓ ఆఫీస్, మీ సేవలో అప్లికేషన్ చేసుకోవాలి, ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారు మనకి, ఆ యొక్క సర్టిఫికేట్ తీసుకోవాలి. సో నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి కాదు, ఓసీ జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, సో ఎకనామికల్లీ వీకెడ్ సెక్షన్ వాళ్ళకి కావాలన్నమాట. అండ్ ఇది కూడా సేమ్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అయితే మీకైతే జారీ చేయబడుతుంది, మీ సేవలో అప్లికేషన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అలాగే వచ్చేసి రేషన్ కార్డ్, ఇందాక చెప్పాను కదా, వైట్ రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళకైతే ఈ యొక్క అంటే రిజర్వేషన్ ఉంటుంది, తీసుకోండి మీ యొక్క వైట్ రేషన్ కార్డ్. అండ్ ఎలాగ ఉంటుంది కాబట్టి ఇట్స్ ఓకే.
అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఫ్రెండ్స్. స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అంటే ఏంటి అంటే ఇన్ కేస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అండ్ సిఏపి, ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ కేటగిరీ ఎవరికైతే సర్టిఫికేట్స్ ఉంటుందో వాళ్ళు. మీకైతే ఎంసెట్లో వచ్చేసి మీకైతే రిజర్వేషన్ అయితే ఉంటుంది. అకార్డింగ్ టు యువర్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ మీకైతే కొంచెం రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి అది మరీ మంచిది. ఎందుకంటే మీకు అది సర్టిఫికేట్ అది ఉండి మీరు తీసుకోకుంటే ఇంకా వెళ్ళి తీసుకోండి, ఎందుకంటే అవితో పాటు మీకు సీట్స్ కూడా కేటాయిస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మైనారిటీ సర్టిఫికేట్. మైనారిటీ సర్టిఫికేట్ ఎవరికి అంటే ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, క్రిస్టియన్ మైనారిటీ కాదు, ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరైతే తప్పకుండా మైనారిటీ సర్టిఫికేట్ అయితే తీసుకోండి, ఎంతగానో ఉపయోగపడుతుంది మీకు. ఇంకా ఇప్పటివరకు కూడా ఎవరు తీసుకోలేదో మీకైతే చాలా ఉపయోగపడుతుంది కాబట్టి తీసి పెట్టుకోండి, ఇందులో నామోషం లేదు. సో మీరైతే తీసి పెట్టుకోండి, ఓకేనా. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి స్కాన్ ఫోటో అండ్ సైన్. ఎలాగో మనమైతే ఫోటో తీసుకుంటాం అండ్ సైన్ కూడా తీసుకుంటాం, అవి స్కాన్ చేసి ఉండాలన్నమాట. వీటితో పాటుగా ముఖ్యంగా వచ్చేసి మీరైతే వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే మొబైల్ నెంబర్ అనేది మీకు ఓటీపీ కావచ్చు, నెక్స్ట్ కౌన్సిలింగ్ టైంలో అప్డేట్స్ కావచ్చు మీ మొబైల్ నెంబర్కి వస్తూ ఉంటాయి. సో ఓటీపీ అవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి వర్కింగ్ మొబైల్ నెంబర్ అంటే మీ దగ్గర ఉన్నటువంటి అండ్ రీఛార్జ్ ఉన్నటువంటి మొబైల్ నెంబరే ఇవ్వండి. లేదంటే రీఛార్జ్ లేకపోయినా కానీ ఓటీపీలు అయితే రావు, మళ్ళీ ఇబ్బంది పడతారు. అండ్ నెక్స్ట్ మీ యొక్క మెయిల్ ఐడి మాత్రం వర్కింగ్దే ఇవ్వండి. ఇన్ కేస్ 15 GB నిండితే అది మళ్ళీ వర్క్ అవ్వదు, అలా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు మీరు చూసినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం పక్కాగా రెడీ చేసుకొని పెట్టుకోండి. అండ్ అప్లికేషన్ చేసుకోనికి ప్లస్ అలాగే కౌన్సిలింగ్ టైంలో ఎంతగానో యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఒకసారి మళ్ళీ మీరైతే చూసుకోండి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్సి, ఆధార్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th to 12th, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, రేషన్ కార్డ్, స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్, పీడబ్ల్యూడీ, సిఏపి, ఎన్సీసీ, స్పోర్ట్స్, మైనారిటీ సర్టిఫికేట్, స్కాన్ ఫోటో అండ్ సైన్. దట్స్ ఇట్, అంతే ఫ్రెండ్స్. సో మీకైతే ఎలా అప్లికేషన్ తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి మీకు కనుక అంతగా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో. ఐ విల్ మేక్ ఎ వీడియో అబౌట్ దట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.